హౌస్ లో లైక్ రీతు సజ్జన గారిని నామినేట్ చేసినప్పుడు తను డిఫెండ్ చేసుకుంటుంది, నీలా నేను బూతులు మాట్లాడలేదు అండ్ నేను క్లారిటీతో ఉన్నాను అని చెప్పేసి చెప్తుంది. రీతు అంటుంది, వచ్చిందండి పెద్ద పతివ్రత శిరోమణి అని చెప్పి రీతు డైలాగ్ గుర్తు చేస్తూ, నీకంటే పెద్ద బూతులు మాట్లాడింది ఎవరూ లేరు, ఈ హౌస్ లో నీకంటే స్ట్రాటజీలు ప్లే చేసింది కూడా ఎవరూ లేరు, డెమాన్తో కూర్చుంటావు, నువ్వు రాత్రి పడుకుంటావు అని లైవ్ ఎపిసోడ్ లో మాటలు వదిలేసింది సంజన. అండ్ అలా గొడవ స్టార్ట్ అయింది. బట్ అక్కడ ఎండ్లెస్ లైక్ అనిపించలేదు అండ్ చాలా చండాలంగా కూడా అనిపించింది. అండ్ అప్పుడు రీతు ఎస్ మాట్లాడు ప్లీజ్ టాక్ అని చెప్పేసి లైక్ చాలా లైక్ సంజనాని రెచ్చగొట్టి, రీతు పని ఏంటంటే అందరినీ రెచ్చగొట్టడం తనకు అలవాటు, రెచ్చగొట్టి అవతల వాళ్ళతో అనిపించుకుంటుంది, అది తన స్ట్రాటజీ. దాంతో సంజనాని రెచ్చగొట్టినప్పుడు తన మాట్లాడిన మాటలకి సంజన రెచ్చిపోయి చెలరేగిపోయింది. మీరిద్దరూ అలా ఉంటుంటే కళ్ళు మూసుకొని చూడనట్టు మేము అయితే ఉండలేము. బట్ ఇది నా ఒపీనియన్, ఒక్క దాని ఒపీనియన్ కాదు, హౌస్ లో అందరి ఒపీనియన్. బట్ నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళు చెప్పడం లేదు, అంతే తేడా. సో నాకు అనిపించిన పాయింట్ నేను చెప్తున్నాను, నీకు అనిపించింది నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు అన్నట్టుగా. బట్ సంజన గారు చెప్పిన పద్ధతి అంటే పాయింట్ కరెక్టే, బట్ చెప్పే విధానము ఇలా అయితే కరెక్ట్ కాదు. నామినేట్ చేసి ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అంటే నార్మల్ గా నువ్వు ఇలా చేస్తున్నావు రీతు, ఇలా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పుంటే బాగానే ఉండేది. బట్ ఇలా దాన్ని బాగా ప్రొలాంగ్ చేసి 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 పీక్స్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు అనవసరంగా ఇటు సంజన గారు కూడా ఆల్రెడీ తన స్ట్రాటజీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఈ మాట్లాడిన మాటల వల్ల గ్రాఫ్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.